సభాకల్పతరుం వందే వేద శాఖోపజీవితం శాస్త్ర పుష్ప సమాయుక్తం విద్వత్ భ్రమర శోభితం. అటువంటి పరమేశ్వర స్వరూపమైనటువంటి సభా సదస్సుకు నమస్కారం చేసుకుంటూ చండీ సప్తశతి పారాయణలో భాగంగా మనము మొట్టమొదటి రోజు ఒక చండీ సప్తశతి అంటే ఏమిటి అనేటువంటి ఒక అవగాహన కలిగించుకున్నాం. తర్వాత చండీ సప్తశతి చదివేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితాన్ని మహత్వాన్ని మనం దీన్ని చండీ సప్తశతిలో పూర్వాంగం అని అంటాం. పూర్వాంగం అంటే ఏంటంటే మొట్టమొదటి చండీ సప్తశతి పారాయణ కంటే ముందు మనం చేయవలసినటువంటి కొన్ని అంగములు ఉన్నాయి. వాటన్నిటిని దేవి కవచము, అర్గలము, న్యాసము, కీలకము అని చెప్పేసి మనకు తర్వాత నవాక్షరి మహామంత్రి జపం చేస్తుంది. వీటన్నిటిని ఐదింటిని కలిపి పూర్వాంగంగా చేయవలసిందిగా మనకు భాస్కరాచార్యుల వారు గుప్తావతి అనేటువంటి వ్యాఖ్యాన గ్రంథంలో ఆయన చెప్పారండి. అంటే భాస్కరాచార్యుల వారు వ్యాఖ్యాన గ్రంథం ఒకటి రాశారు. ఆ వ్యాఖ్యాన గ్రంథం పేరు మనకు విద్యాసాగర్ గారు హ్యాండ్ రైస్ చేశారు సార్. మీ వాయిస్ కట్ అవుతుంది సార్. ఆ వ్యాఖ్యాన గ్రంథం పేరు గుప్తావతి. అంటే చండీ సప్తశతి ఏ విధంగా చదవాలి అనేటువంటిది మనకు ఆయన చెప్పారు. దాంట్లో ఈ 5 అంగములను మొట్టమొదట చేయవలసిందిగా ఆయన ప్రతిపాదన చేశారు భాస్కరాచార్యుల వారు. దాని ప్రకారమే మనము నేర్చుకుంటున్నాం. అందులో భాగంగా మొట్టమొదట దేవీ కవచాన్ని మనము ఈ రోజు నేర్చుకోబోతున్నాం. అంటే దేవీ కవచం అంటే ఏంటి? మీ అందరికీ తెలుసు, చాలా కవచాలు ఉంటాయి. శివ కవచం అని, విష్ణు కవచం అని, అనేక చండీ కవచం అని కూడా ప్రత్యేకంగా ఉంది. ఈ విధంగా అనేకమైనటువంటి కవచములను ఉంటాయి. అసలు కవచం ఎందుకు అని గనక మనం ఆలోచన చేస్తే, కవచం అనేటువంటిది ఎప్పుడైనా ఒక యుద్ధానికి వెళ్ళినప్పుడు మనం కవచం ధరించామంటే ఏంటి? దేనికోసం? రక్షణ కోసం కవచాన్ని ధరించడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ఈ కవచం అంటే ఏం చేస్తుంది అంటే, మనకు ఉండేటటువంటి ఎక్కడి నుంచి అయితే ఆపదలు వస్తున్నాయో ఆ ఆపదలను మన దగ్గరికి రాకుండా మనకు రక్షణగా చేసేటటువంటిది కవచం అండి. అంటే చండీ సప్తశతి చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఏవైనా ఆపదలు కలిగినప్పుడు, అంటే చండీ సప్తశతికి విఘ్నాలు అనేటువంటి వస్తాయి. ఎప్పుడైనా కానీ ఆ శ్రేయాని బహు విఘ్నాని అని చెప్పేసి, మంచి పని చేస్తున్నావు అంటే భూత ప్రేత గణములు ఎప్పుడు దాన్ని విఘ్నములు కలిగిద్దామా అని ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కాబట్టి ఆ మంచి పనికి విఘ్నములు కలగకుండా ఉండాలి అంటే ఈ కవచం అనేటువంటిది పారాయణ చేస్తే ఎక్కడి నుంచి ఆపదలు వస్తున్నా కానీ ఆ ఆపదల నుంచి మనము బయటపడవచ్చు. దానికోసం ఈ దేవి కవచం అనేటువంటిది పారాయణ చేస్తాం. కవచం అంటే మనకు రక్షణ కలిగిస్తుంది. మీరు ఏ కవచం తీసుకున్నా కానీ ఆ కవచంలో ఏం చెప్తూ ఉంటారంటే, స్థూలమైనటువంటి దేహాన్ని రక్షించడం, తర్వాత దిక్కుల నుంచి రక్షణ కోరుకుంటూ ఉంటారు. ఈ దేవీ కవచంలో కూడా అలాగే మనం రక్షణ కోరుకుంటూ ఉన్నాం. అయితే ఈ దేవీ కవచం యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి నేను చెప్తాను. దీంట్లో మొత్తం 56 శ్లోకాలు ఉన్నాయండి. ఈ దేవీ కవచం అనేటువంటిది మనకు చెప్పబడింది వరాహ పురాణంలో చెప్పబడింది. వరాహ పురాణంలో చెప్పబడినటువంటి దేవి కవచం ఇది. ఈ వరాహ పురాణంలో మార్కండేయ మహర్షి బ్రహ్మగారిని అడిగినటువంటి ఆ విషయాన్ని బట్టి బ్రహ్మగారు ఈ దేవీ కవచాన్ని ఉపదేశం చేస్తారు. కాబట్టి ఈ దేవీ కవచానికి ఋషి ఎవరు అంటే బ్రహ్మగారే స్వయంగా ఋషి అండి. బ్రహ్మగారే స్వయంగా ఆయన దర్శనం చేసినటువంటిది దేవీ కవచం. అంటే అన్నిటి యందు, అంటే సర్వదా నాకు రక్షణ కావాలి అనుకున్నప్పుడు ఏం చెయ్యాలి అని బ్రహ్మగారిని మార్కండేయ మహర్షి అడిగితే ఆయన ఉపదేశం చేసినటువంటిది దేవీ కవచం. ఈ దేవీ కవచం స్ట్రక్చర్ గనక చూస్తే మొట్టమొదట నవదుర్గలు వాటి గురించి చెప్తారండి. మొట్టమొదట నవదుర్గ అంటారు. ప్రథమం శైలపుత్రీచ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రగంటేతి అని మనకు నవదుర్గ ఉంటుంది కదా. అంటే మనము శారదా నవరాత్రుల్లో కూడా ఈ నవదుర్గల్ని ఆరాధన చేయడం అనేటువంటిది మనకు కనిపిస్తుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దుర్గాదేవిని ఆరాధన చేసి చివరిలో మహిషాసుర మర్దిని, దశమి రోజు మహిషాసుర మర్దిని ఆరాధన చేసేటటువంటి ఒక ప్రక్రియ కూడా మన దేశంలో ఉంది. తర్వాత కొన్ని దగ్గర చాలా వేరే రకంగా చేస్తారు. అంటే బ్రహ్మచారి, బ్రాహ్మణి, వైష్ణవి ఇలా కూడా ఆ అమ్మవారి యొక్క అలంకరణ అంటే అనేది ఉంటుంది. కానీ నవదుర్గల్ని కూడా ఆరాధన చేసేటటువంటి ప్రక్రియ కూడా మన దగ్గర ఉంది. కాబట్టి ఆ నవదుర్గల గురించి మొట్టమొదట వస్తుంది. ఆ నవదుర్గలు అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని నేను అక్కడ వచ్చాక చెప్తాను. తర్వాత 6వ శ్లోకం నుంచి 8వ శ్లోకం వరకు ఏంటంటే ఆ నవదుర్గా స్తోత్రం గనక చదివితే, ఈ నవదుర్గల్ని గనక స్మరణ చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటిది 6 నుంచి 8వ శ్లోకం వరకు చెప్పబడిందండి. తరువాత వచ్చేసరికి మనకు నవమాతృకా స్వరూపాలు, అంటే మనం యోగమునందు సిద్ధి పొందాలి అంటే
ఈ నవమాతృకా స్వరూపాలు మనం రక్షణ చేస్తే కానీ మనం యోగమునందు సిద్ధి పొందలేము. అంటే అమ్మ రాకుండా అడ్డుకట్ట వస్తూ ఉంటది కదా ఆపదలు, ఆపదల నుంచి రక్షించేటటువంటి యోగమును పొందకుండా వచ్చేటటువంటి ఆపదల నుంచి రక్షించేటటువంటివి ఏ దేవతలు అంటే యోగ నవమాతృకా దేవతలు అంటాం. దీంట్లోనే సప్తమాతృకలు కూడా వస్తారు. బ్రాహ్మి, వైష్ణవి, వారాహి, ఐంద్రి వీళ్ళు ఉన్నారు కదా సప్తమాతృకలు, వీళ్ళందరూ కూడా ఇందులో వస్తారు నవమాతృకా స్వరూపంలో. ఒక లక్ష్మి పార్వతి స్వరూపాలు కొద్దిగా ఎక్కువగా వచ్చి మొత్తం 9 స్వరూపాలతో ఇక్కడ చెప్పడం జరుగుతుంది. యోగ నవమాతృకా స్వరూపాలు అంటారు వీటిని. తర్వాత వచ్చేసరికి రక్షణ అనగానే మన దేవీ దేవతల్ని మీరు గమనిస్తే ఒక్కొక్కరు అనేకమైనటువంటి, ఇప్పుడు పరమేశ్వరుడు అనుకున్నారు అనుకోండి ఆయుధాన్ని శూలాన్ని పట్టుకుంటాడు. తర్వాత విష్ణుమూర్తి అనుకున్నారు అనుకోండి చక్రాన్ని, గదను ఇలా పట్టుకుంటారు. అంటే ప్రతి ఒక్క దేవతా స్వరూపం కూడా ఆయుధాన్ని పట్టుకోవడం అనేటువంటిది జరుగుతుంది. మనము ఈ ఆయుధం అనగానే ఏదో అచేతనమైనటువంటి వస్తువును పట్టుకున్నారు అని భావన చేయకూడదు. ఈశ్వరుని చేతిలో ఉండేటటువంటి ఆయుధములన్నీ కూడా చేతన స్వరూపములు, అచేతన స్వరూపములు కాదు. మనకు చాలా మంది ఏమనుకుంటారంటే ఏవో ఆయుధాలు ఉట్టిగానే అచేతనంగా ఉన్నటువంటి ఈశ్వరుడి చేతులు అలా కాదు. అందుకే మనకు మీకు అందరికీ తెలుసు విష్ణుమూర్తి యొక్క ఆయుధాన్ని కూడా సుదర్శన చక్రం అంటాం కదా. సుదర్శన చక్రానికి కూడా కొన్ని స్తోత్రాలు ఉన్నాయి. ప్రతిభట శ్రేణి భీషణ, వరగుణ స్తోమ భూషణ, జనిభయస్తనవ కారణ, జగతవస్థాన కారణ, సకల దుష్కర్మ కర్షణ, నిగమ సుధర్మ దర్శన, జయ జయ శ్రీ సుదర్శన అని మనకు వేదాంత దేశికుల వారు ఆ సుదర్శన చక్రానికి స్తోత్రం చేశారు. విష్ణుమూర్తి కాదు, సుదర్శన చక్రానికి స్తోత్రం చేశారు. ఒకవేళ చక్రం గనక అచేతనమైతే చక్రానికి స్తోత్రం చేయవలసినటువంటి అవసరం లేదు. చక్రం అనేటువంటిది చేతనము కాబట్టి ఆ చక్రమునకు కూడా స్తోత్రం చేయడం అనేటువంటిది జరుగుతుంది. అంటే పరమేశ్వరుడు పట్టుకునేటువంటి ఆయుధములన్నీ కూడా చేతనములు, అచేతనములు కావు. కాబట్టి ఆ ఆయుధములు కూడా స్మరణ చేసి వాటికి కూడా ఆ ఆయుధముల వలన కూడా మాకు రక్ష కావాలి అని ప్రార్థన చేస్తాం. ఇక్కడ 13వ శ్లోకం నుంచి 15వ శ్లోకం వరకు. తరువాత మనకు ఇమీడియట్ గా వెంటనే మనకు ఫలితం కావాలి, ఆ ఆపదల నుంచి గట్టెక్కాలి అనేటువంటి వాళ్లకు మనకు ఒక మహత్ శ్లోకం అని ఇచ్చారండి దేవీ కవచంలో. దేవీ కవచంలో ఈ మహత్ శ్లోకం ఒక్కటి పఠించినా కానీ దేవీ కవచం చదివేంత సమయం లేదండి నాకు, ఇమీడియట్ గా ఫలితం కావాలి అని అంటే సమయం లేకపోతే అటువంటి పరిస్థితి గనక వస్తే వెంటనే భయం కలిగింది అనుకోండి, వెంటనే ఈ మహత్ శ్లోకాన్ని గనక 3 సార్లు పఠిస్తే ఆ భయం అనేటువంటిది పోతుంది అని చెప్తుంటారు. ఆ మహత్ శ్లోకం 16వ శ్లోకంగా చెప్పబడింది. తరువాత వచ్చేసరికి ఈ దిక్కులు మనకు ఎటువంటి ఆపద వచ్చినా కానీ ఈ దిక్కుల్లో నుంచి రావాలి. 8 దిక్కులు, తర్వాత పైన కింద మొత్తం కలిపి 10 దిక్కులు. ఈ 10 దిక్కుల్లో నుంచే ఎటువంటి ఆపద కలిగినా కానీ కలుగుతుంది. కాబట్టి ఈ 10 దిక్కుల నుంచి ఎటువంటి ఆపద కలగకుండా ఒక్కొక్క దేవత పేరు చెప్పి ఆ దేవత పేరుతో మాకు రక్ష పెట్టడం అనేటువంటిది ఇక్కడ దశ దిక్ రక్ష అంటాం. అంటే ఆ 10 దిక్కుల నుంచి కూడా రక్షణ కలిగేటట్టుగా ఇక్కడ 17వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు చెప్పబడుతుంది. తరువాత ఇక్కడ స్థూల దేహం యొక్క రక్ష అంటే ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, తర్వాత మనకు ఉండేటటువంటి సప్త ధాతువులు, తర్వాత జీర్ణాశయము, పిక్కలు, తొడలు, వీటన్నిటి యందు కూడా దేవతల్ని ఆవాహన చేసి రక్ష చెయ్యండి అని ప్రార్థన చేస్తాం ఇక్కడ. దీన్ని స్థూల దేహ రక్ష అంటారు. అంటే మన దేహాన్ని రక్షణ చేసుకోవాలి. ఎందుకంటే శరీరమాద్యం కలుధర్మ సాధనం అని శాస్త్రం. అంటే శరీరం ఉంటే కానీ మనం ఈశ్వరుని యొక్క ఆరాధన చేయడానికి మనకు కుదురుతుంది. ఒకవేళ శరీరమే లేదనుకోండి, శరీరం లేనటువంటి వాడు ఏమీ చేయలేదు. ఇప్పుడు ఒక పంది శరీరమో, లేకపోతే ఒక గాడిద శరీరమో, ఒక దున్నపోతు శరీరం, ఒక ఆవు శరీరం, ఇవేవి కూడా ఏమి చెయ్యలేవు, ఈశ్వరారాధన చేయలేవు. ఎందుకు చేయలేవు అంటే ఆ దేహం వారికి లేదు, వాటికి అనుకూలించదు. మనకు ఈ దేహం అనుకూలిస్తుంది కాబట్టి ఇటువంటి దేహం ఇచ్చినటువంటి ఆ దేవీ దేవతకు నమస్కారం చేసి వీటిని ఇలాగే సురక్షితంగా ఉంచు అని ప్రార్థన చేస్తాం. ఇక్కడ స్థూల దేహ రక్ష అంటారు దాన్ని. తరువాత వచ్చేసరికి సూక్ష్మదేహములు ఇప్పుడు చాలా మందికి సూక్ష్మదేహం అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అంటాం. ఇవి అన్ని కూడా సూక్ష్మదేహములు. దీన్ని ఇప్పుడు ఉండేటటువంటి సైకాలజిస్టులు కూడా వీటికి కొద్దిగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంత ప్రయత్నం చేసినా మళ్ళీ మన హిందూ మతంలో చెప్పబడినటువంటి విషయాల వైపుకే రావాలి ఖచ్చితంగా వాళ్ళు. కాబట్టి ఈ సూక్ష్మ దేహముల గురించి కూడా మన శాస్త్రం చాలా విపులంగా చెప్తుంది. ఆ మనస్సు అంటే ఏంటి, బుద్ధి అంటే ఏంటి, చిత్తం అంటే ఏంటి, అహంకారం అంటే ఏంటి అని చెప్పేసి. కాబట్టి ఆ సూక్ష్మ దేహములు ఏవైతే ఉన్నాయో శరీరంలో మనకు కనిపించకుండా
ఆ ఉండేటటువంటి దేహముల్ని కూడా రక్షణ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే మనస్సు మనకు సహకరించలేదు అనుకోండి, మనం ఎప్పుడూ కూడా పరమేశ్వరుని ఆరాధన చేయలేము. మన బుద్ధి మన మాట వినలేదు అనుకోండి, మన సక్రమమైనటువంటి మార్గంలో వెళ్ళలేము. కాబట్టి ఆ సూక్ష్మ దేహములకు కూడా రక్షణ చేయమని మనము ప్రార్థన చేస్తాము. తరువాత ఇవి వచ్చినవి రావడం కాదు, వచ్చినవి తర్వాత నిలబడాలి. ఆ నిలబడడం అంటే ఆ ఐశ్వర్యం అంటాం వాటి. ఏదైతే మనకు నిలబడుతుందో, మన దగ్గర ఉంటుందో అది ఐశ్వర్యం. మన దగ్గర లేనిది ఐశ్వర్యం కాదు, మన దగ్గర ఉన్నదేదో అది ఐశ్వర్యం. కాబట్టి అటువంటి ఐశ్వర్యం అనేటువంటిది ఎల్లప్పుడూ నిలబడి ఉండాలి అని చెప్పేసి ఐశ్వర్య రక్షణ చేస్తూ ఉంటాం. ఐశ్వర్యాన్ని రక్షణ చేయమని అమ్మవారిని ప్రార్థన చేస్తాం. 39వ శ్లోకం నుంచి 41 శ్లోకం వరకు. ఇక్కడి వరకు మనకు దేవీ కవచం అనేటువంటిది పూర్తి అవుతుందంటే, అంటే మొట్టమొదట నవదుర్గా స్వరూపాన్ని ప్రార్థన చేసి, తర్వాత యోగ నవమాతృకల్ని ప్రార్థన చేసి, అమ్మవారు పట్టుకున్నటువంటి ఆయుధముల్ని ప్రార్థన చేసి మాకు రక్షణ కలిగించమని, ఈ మహత్ శ్లోకాన్ని ప్రార్థన చేసి దిక్కుల నుంచి రక్షణ కలిగించమని, తర్వాత ఈ దేహ రక్షణ చేసి సూక్ష్మ దేహ రక్షణ చేయడం, ఐశ్వర్య రక్షణ చేయడం. దీనితో మనకు దేవీ కవచం అనేటువంటిది పూర్తి అవుతుంది. ఎప్పుడైతే ఈ దేవీ కవచం ఇక్కడికితో పూర్తయిన తర్వాత ఆ దేవీ కవచం చదవడం వల్ల వచ్చేటటువంటి ఫలితాన్ని బ్రహ్మగారు ఈ దేవీ కవచ ఫలితం 42వ శ్లోకం నుంచి 56వ శ్లోకం వరకు కూడా చెప్తారు. అది కాకుండా, ఈ ఫలితం కాకుండా ఇంకొన్ని విషయాలను కూడా చెప్పారు. ఆ స్తోత్రం చెప్పేటప్పుడు మీకు కొంచెం డీటెయిల్డ్ గా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మొట్టమొదట అందులో చెప్పబడినటువంటి ఒక స్తోత్రాన్ని ఒకసారి చూపిస్తానండి మీకు. ఆ స్తోత్రాన్ని చూపెడితే మీకు ఒకసారి అవగాహన వస్తుంది. ఇక్కడ చూడండి ఒక్కసారి. ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తే గనక ఇక్కడ ఋషి మొట్టమొదట చెప్పాము, తర్వాత ఛందస్సు చెప్పడం జరుగుతుంది, చాముండా దేవత చెప్పడం జరుగుతుంది, బీజము, తత్వము, వీటిని నిన్న చెప్పాను, అలాగే చెప్తాము. తరువాత ఇక్కడ మార్కండేయ మహర్షి అడుగుతున్నాడు, యద్గుహ్యం పరమంలోకే సర్వరక్షాకరాం నృణాం, ఎప్పుడూ కూడా అన్ని రక్షలకి ఆధారమైనటువంటిది ఏది, యద్గుహ్యం అది రహస్యమై ఉన్నటువంటిది ఏది అని అడిగితే, ఎన్న కశ్చిత్ చిదాఖ్యాతం తన్మే బ్రూహి పితామహ. పితామహ అంటే బ్రహ్మగారిని అడుగుతున్నారు మార్కండేయ మహర్షి. పితామహ కశ్చిత్ ఆఖ్యాతం, దాన్ని నాకు చెప్పు, తన్మే బ్రూహి, ఆ విషయాన్ని నాకు చెప్పమని అడుగుతూ ఉన్నాడు. అడిగితే అప్పుడు బ్రహ్మగారు దేవీ కవచాన్ని ఉపదేశం చేయడం జరిగింది. అస్థి గుహ్యతమం విప్ర సర్వభూతోపకారకం, అన్ని భూతములకు కూడా ఉపయోగపడేటటువంటిదైనటువంటిది, రహస్యమైనటువంటిది దేవ్యాస్తు కవచం పుణ్యం తత్సృణిష్ప మహామునే. అటువంటి దేవీ కవచాన్ని నీకు ఉపదేశం చేస్తాను, వినమని చెప్పాడు ఇక్కడ బ్రహ్మగారు. చెప్పిన తర్వాత ఇక్కడ నేను చెప్పాను కదా, ప్రథమం శైలపుత్రీచ ద్వితీయం బ్రహ్మచారి అని చెప్పేసి ఇక్కడ వరకు కూడా మీరు గమనిస్తే మీకు నవదుర్గా స్వరూపాన్ని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ వరకు నవదుర్గా స్వరూపాన్ని చెప్పడం జరుగుతుంది. తరువాత ఈ నవదుర్గా స్వరూపాన్ని గనక పారాయణ చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటిది అగ్నిన దక్ష్యమానస్తు శత్రుమత్యే గతోరణి అనేటువంటిది అంతా కూడా చెప్పడం జరుగుతుంది. తరువాత వచ్చేసరికి ఇక్కడ నుంచి ప్రేత సంస్థాతు చాముండా, ఇక్కడ నుంచి కూడా మనకు నవమాతృకా స్వరూపాలు అనేటువంటివి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు వీటి గురించి నేను ఒక్కసారి విపులంగా ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. అంటే మనకు నవదుర్గా స్వరూపం అంటే ఏంటి, అమ్మవారి యొక్క స్వరూపాలు ఏంటి అనేటువంటిది ఒకసారి మనకు తెలియాలి. దీనికోసం నేను ఒక్కసారి వివరణ చేసే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదట నవదుర్గలు అంటే ఏంటో తెలుసుకోవాలి. నవదుర్గలు అంటే ఏంటంటే 9 మంది దుర్గాదేవి యొక్క స్వరూపములు. దుర్గాదేవి దేనికి, ఇప్పుడు మనకు శాక్తేయ సాంప్రదాయంలో రక్షణ కలగాలి అంటే ఖచ్చితంగా ఎవరిని ఆరాధన చేయమని చెప్తారు అంటే మనకు దుర్గాదేవిని ఆరాధన చెయ్యమని చెప్తారు. ఎందుకు అంటే దుర్గమముల నుంచి రక్షించేటటువంటిది కాబట్టి ఆవిడకి దుర్గా అని పిలవడం జరుగుతుంది. ఇంద్రాది దేవతలు కూడా యుద్ధము చేసేటటువంటి సమయంలో వారు పొందినటువంటి యుద్ధంలో గనక వాళ్ళు గెలుపు పొందలేకపోతే అటువంటి సందర్భంలో అమ్మవారిని దుర్గాదేవిని ఆరాధన చేసి వాళ్ళు రాక్షసుల పైన విజయం సాధిస్తారు. అందుకే మీరు మహాభారతంలో చూసిన అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు మొట్టమొదట నువ్వు దుర్గా స్తోత్రం చెయ్యి, దుర్గా స్తోత్రం చేసిన తర్వాత మాత్రమే నువ్వు కౌరవుల పైన యుద్ధం చేయగలుగుతావు అని చెప్పేసి దుర్గా స్తోత్రం చేయించి ఆయనకు రక్ష పెట్టి తరువాత కౌరవులతో యుద్ధానికి దిగుతాడు అర్జునుడు. కాబట్టి దుర్గాదేవి అనేటువంటిది రక్షణ దేవత, ఖచ్చితంగా రక్షణ చేస్తుంది అని అర్థం. అయితే ఇక్కడ ఈ దుర్గా స్వరూపాన్ని మొత్తం 9 స్వరూపాలుగా చెప్పారు.
మొట్టమొదటి స్వరూపం వచ్చేసరికి శైలపుత్రి. శైలపుత్రి అంటే హిమవత్రాజ పుత్రిక కాబట్టి ఈవిడకు శైలపుత్రి అని పిలవడం జరిగింది. హిమవంతునికి ఎందుకు పుత్రికగా పుట్టిందంటే ఒకానొక సమయంలో దక్షుడు యజ్ఞాన్ని ప్రారంభం చేశాడు. ఆ యజ్ఞం కూడా దేనికి ఎలా ప్రారంభం చేశాడంటే నిరీశ్వర యాగం చేశాడు. దానికి పరమేశ్వరుణ్ణి పార్వతీదేవిని ఇద్దరిని కూడా పిలవలేదు. ఆ పిలవని కారణం చేత దక్షుడు చేసినటువంటి యజ్ఞానికి పార్వతీదేవి వెళ్ళి శివుణ్ణి పిలవకుండా చేసినటువంటి యజ్ఞం చేయకూడదు, నిరీశ్వర యాగం చేస్తే నీకు ఖచ్చితంగా మరణం సంభవిస్తుంది అని చెబితే అప్పుడు ఆ దక్షుడు వినకుండా ఆ యజ్ఞాన్ని అలాగే కొనసాగించడం వల్ల ఆ అమ్మవారు నీ పుత్రికనని కదా నువ్వు ఆయనను నీ అల్లుడని భావన చేస్తున్నావు. మీకు అందరికి ఆ కథ తెలిసిందని చెప్పేసి కొద్దిగా ఫాస్ట్ గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నీ అల్లుడు అనేటువంటి కారణం చేత కదా నువ్వు ఆయన్ను అల్లుడని కారణం చేత నువ్వు ఆయన పరమేశ్వరుడుగా గుర్తించడం లేదు. అల్లుడు నీకు ఎలా అయ్యాడు? ఈ శరీరంతో కదా. కాబట్టి ఈ శరీరం నీకు కనిపించకుండా పోతే, నన్ను దాక్షాయని అని పిలవకపోతే ఆయన నీకు అల్లుడు కాదు అని చెప్పేసి ఆమె తన శరీరాన్ని అక్కడ పరిత్యాగం చేస్తుంది పార్వతీదేవి. ఎప్పుడైతే శరీర పరిత్యాగం చేశారనేటువంటి విషయము ప్రమధుల ద్వారా తెలుసుకున్నటువంటి పరమేశ్వరుడు భీకరమైనటువంటి హుంకారం చేసి తన యొక్క జటను పెరిగి అక్కడ నేలపైన కొడితే అందులో నుంచి వీరభద్రుడు ఉద్భవిస్తాడు. అప్రంభి ఆదప్ర విభ్రమా ప్రభ్రమా కుండీల దీర్ఘ శరీరముల ప్రజ్వలజ్వల ప్రాజ్వల్య జాజ్వల్యమానమవుచు కేశముడు బిరయ చండ దిగ్వేదంట సహస్రద్యుతిహేతి సంఘముప్ప అని చాలా గొప్పగా వర్ణన చేస్తారు మనకు పోతన గారు. అలా భీకరమైనటువంటి కరాల దంష్ట్రలు ఆయన మెరుస్తూ ఉండగా కపాలమాల అస్థికలన్నీ ధరించి ఆయన భీకరంగా అరుస్తూ ఆయన వచ్చి శివుణ్ణి ఏమి చెయ్యమంటావని అడిగితే వీరభద్రుడు ఉదయించి అప్పుడు వీరభద్రుణ్ణి ఆదేశిస్తాడు పరమేశ్వరుడు, నువ్వు దక్షుడు నిరీశ్వర యాగం చేసి అందులో సతీదేవి దహనం జరిగింది కాబట్టి ఆ యజ్ఞాన్ని నువ్వు ఏ విధంగానైనా ఆపు అని చెప్పి పంపిస్తే అప్పుడు దక్షుని యొక్క యజ్ఞం దగ్గరికి వచ్చి అక్కడ దక్షుని యొక్క యజ్ఞాన్ని ధ్వంసం చేసి అక్కడ ఉండేటటువంటి దేవతల యొక్క అనేకమైనటువంటి అంగములను కూడా ఛిద్రం చేస్తాడు వీరభద్రుడు. అలా ఛిద్రం చేసిన తరువాత అందులో నుంచి ఛిద్రం చేసిన తర్వాత బ్రహ్మగారు తర్వాత దేవేంద్రుడు వీళ్ళందరూ కూడా పరమేశ్వరుడి దగ్గరికి వెళ్తారు. అప్పుడు పరమేశ్వరుడు ఇంత హుంకారం చేసి ఇంత చేశాడు కదా, అప్పుడు అక్కడ ఎలా ఉన్నాడో తెలుసా? చిత్రం బటతరో మూలే వృద్ధ శిష్యా గురుడ్యవా గురోస్తు మోడం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయాన్ని చక్కగా ధ్యానం చేసుకుంటూ మర్రి చెట్టు నీడలో కూర్చొని ఉన్నాడు అక్కడ పరమశివుడు. అలా కూర్చున్నటువంటి పరమశివుడిని స్తోత్రం చేస్తే అప్పుడు పరమశివుడు మీరేం కంగారు పడకండి, నేను వీరభద్రుణ్ణి శాంతింపజేస్తానని చెప్పి వీరభద్రుణ్ణి శాంతింపచేసిన తరువాత అక్కడ సతీదేవి ఎక్కడైతే సతీదేవి ఎక్కడైతే భస్మమైపోయిందో ఆ భస్మమైపోయినటువంటి ఆ ప్రదేశంలోనే మళ్ళీ దక్షునికి తలకాయను పెట్టి అక్కడ యజ్ఞం చేయించడం అనేటువంటిది జరిగింది. జరిగిన తరువాత వచ్చేసరికి ఇప్పుడు పరమేశ్వరుడు ఒక్కడే ఉన్నాడు. తరువాత అటువంటి సందర్భంలో ఆ సందర్భంలోని తారకాసురుడు అని ఇంకో రాక్షసుడు వచ్చాడు. తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు బాగా విజృంభించాలి. వజ్రాంగుని యొక్క కుమారుడు. వజ్రాంగుడి యొక్క కుమారుడైనటువంటి తారకాసురుడు ఆయన విజృంభిస్తూ ఆయన పరమేశ్వరుని కోసం తపస్సు చేసి ఏమని కోరుకున్నాడంటే, అంటే బ్రహ్మగారి కోసం తపస్సు చేసి ఏమని కోరుకున్నా అంటే, ఎప్పుడైతే 7 దినాలు అంటే ఆ 7 దినాలు కలిగినటువంటి శివుని యొక్క కుమారుని చేత మాత్రమే నాకు మరణం రావాలి, తప్ప ఇంకో ఏ విధంగా కూడా నేను చనిపోను అని చెప్పేసి వరం కోరుకుంటే, పరమేశ్వరునికి పుత్రుడు పుట్టాలి అంటే గనక ఏం కావాలి? పరమేశ్వరునికి పెళ్లి జరగాలి, పరమేశ్వరునికి వివాహం జరగాలి. కాబట్టి పరమేశ్వరునికి వివాహం ఏ విధంగా జరుగుతుంది? పార్వతీదేవికి లేదు. దానికోసమని అప్పుడు బ్రహ్మగారు వీళ్ళందరూ కూడా వెళ్ళి దుర్గను ఆరాధన చేశారండి. దుర్గను ఆరాధన చేస్తే అప్పుడు దుర్గాదేవి వారికి ప్రత్యక్షమయ్యి, దేవేంద్రుడు వీళ్ళందరికీ ప్రత్యక్షమయ్యి ఏం కావాలి అంటే, నువ్వు పరమేశ్వరునికి పత్తిగా కావాలి అంటే నువ్వు ఒక శరీరాన్ని తీసుకొని భూమి మీదకి అవతరించాలి అని కోరుకున్నారు. ఎప్పుడు కూడా అమ్మవారే అవతరిస్తుంది. ఆ విధంగా అవతరించమని కోరుకుంటే అప్పుడు ఉండేటటువంటి వాళ్ళు హిమవంతుడు పరమ భక్తుడిగా అమ్మకు ఉన్నాడు కాబట్టి హిమవంతునికి పుత్రికగా పుట్టింది అమ్మవారు. అందుకు ఆవిడను హిమవంతునికి పుత్రికగా పుట్టడం వల్ల ఆవిడను శైలపుత్రి అని పిలవడం జరిగిందండి. ఈ విధంగా శైలపుత్రి యొక్క ఆవిర్భావం జరిగింది. ఎప్పుడైతే అమ్మవారు ఆవిర్భవించిందో, ఆవిర్భవించిన తర్వాత
పరమేశ్వరుణ్ణి వివాహం చేసుకోవాలి. పరమేశ్వరుణ్ణి వివాహం చేసుకోవడం కోసం ఆవిడ తపస్సు చేయడం, బ్రహ్మచర్యాశ్రమాన్ని స్వీకరించి తపస్సు చేయడం ప్రారంభం చేసింది. అలా తపస్సు చేయడం ప్రారంభం చేస్తున్నటువంటి సందర్భంలో ఆవిడను బ్రహ్మచారిణి అని పిలవడం జరిగింది. ఆవిడ తపస్సు చేసినటువంటి దానికి మెచ్చుకొని పరమేశ్వరుడు ప్రత్యక్షమైన తర్వాత ఏం వరం కావాలో కోరుకోమని అంటే, నువ్వు నాకు భర్తగా రావాలి అంటే, నీకు భర్తగా రావాలంటే నీ తల్లిదండ్రులు ఒప్పించాలి కదా అంటే, మా తల్లిదండ్రులను కూడా నువ్వే ఒప్పించాలి అని చెప్పింది అమ్మవారు. తర్వాత వెళ్ళి ఈ తల్లిదండ్రులకు కూడా అంటే అక్కడ ఉండేటటువంటి హిమవంతులు వాళ్ళందరికీ కూడా చెబితే, అప్పుడు అమ్మవారు చంద్రఘంటా స్వరూపంతో పరమేశ్వరుని దగ్గరికి వచ్చి, నువ్వు ఏ విధంగానైనా మా తల్లిదండ్రులను ఒప్పించమని చెప్పింది. దాన్ని చంద్రఘంటా స్వరూపము అంటారు. తరువాత వచ్చేసరికి కూష్మాండా దేవత అండి. కూష్మాండా దేవత అనేటువంటి దానికి నిర్వచనం ఏమని చెప్పిందంటే శాస్త్రం, కు అనేటువంటిది ఎప్పుడు కూడా చిన్నది అని అర్థం. బీజము అంటే చాలా చిన్నగా ఉన్నటువంటిది. ఊష్మము అంటే శక్తి అని అర్థం. అండము అంటే సృష్టి అని అర్థం. ఈ సృష్టినంతా కూడా బీజ రూపంలో శక్తిగా నిబిడీకృతం చేసేటటువంటి తల్లి కాబట్టి ఆవిడకు కూష్మాండదేవి అని పిలవడం జరిగింది. తర్వాత స్కందుని యొక్క తల్లిగా ఆవిర్భవించింది కాబట్టి ఆవిడను స్కందమాత అని పిలవడం జరిగింది. తరువాత వచ్చేసరికి కాత్యాయన మహర్షి ఒకానొక సమయంలో తపస్సు చేసి అమ్మవారిని నువ్వు నాకు పుత్రికగా కావాలని కోరుకుంటే అప్పుడు అమ్మవారు కాత్యాయనిగా ఆవిర్భవించింది. తరువాత పరమేశ్వరునితో వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత ఆవిడ ఎప్పుడు కూడా నల్లని స్వరూపంతో ఉంటుంది. నల్లని స్వరూపంతో ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని చూసి అమ్మవారిని కాళీ అని పిలిచాడు పరమేశ్వరుడు. ఆ కాళీ అనేటువంటి పిలిచినటువంటి స్వరూపమే కాళరాత్రిగా చెప్పబడుతుంది. రాత్రి అనేటువంటి స్వరూపానికి చాలా అర్థాలు కూడా చెప్పారు. కాళరాత్రి అంటే ఎక్కడైతే భయంకరమైనటువంటి భూత ప్రేతములు ఉంటాయో ఆ భూత ప్రేతములన్నిటికీ కూడా అధిష్టాత్రిగా ఉండి వాళ్ళన్నిటిని కూడా నియమించేటటువంటి దేవత కాబట్టి ఆవిడ కాళరాత్రిగా చెప్పడం జరిగింది. కాదు రాత్రి అంటే అజ్ఞానము, కాలము ఈ రెండింటికి కూడా అధిష్టానమై ఉంటుంది కాబట్టి అమ్మవారిని కాళరాత్రి అంటే, ఆ రాత్రి అంటే అజ్ఞానం అంటే మాయ అండి. ఆ మాయకి కూడా అధిష్టానమై ఉండేటటువంటి తల్లి కాబట్టి ఆవిడను కాళరాత్రి అని పిలిచారని చెప్పడం జరిగింది. తరువాత మహాగౌరి. ఎప్పుడైతే పరమేశ్వరుడు కాళీ అని పిలిచాడో, ఇప్పుడు ఒక వ్యక్తిని పిలిచినప్పుడు ఆవిడ పలికిన తర్వాత కూడా కాళీ అని పిలిచాడు అనుకోండి, ఆమెకేమి అర్థమైందంటే నేను నల్లగా ఉన్నానని నన్ను ఎక్కిరిస్తున్నాడు పరమేశ్వరుడు అని చెప్పి ఆవిడ తన యొక్క నల్లని స్వరూపాన్ని విడిచిపెట్టి అనేకమైనటువంటి బంగారు వర్ణంతో కూడినటువంటి స్వరూపంతో అమ్మవారు మళ్ళీ ఆవిర్భవించింది. అటువంటి స్వరూపంతో వచ్చింది కాబట్టి ఆవిడకు మహాగౌరి అని పిలవడం జరిగింది. ఏ సిద్ధినైనా ప్రసాదించగలిగేటటువంటి దేవత కాబట్టి ఆవిడకు సిద్ధిదాత్రి అని అమ్మవారిని పార్వతీదేవిని పిలవడం జరిగింది. ఈ విధంగా నవదుర్గా స్వరూపాన్ని వర్ణించడం జరిగింది పౌరాణిక వాంగ్మయంలో. ఇప్పుడు మనం చెప్పింది నేను పౌరాణిక వాంగ్మయం ప్రకారం మాత్రమే చెప్పాను వాటి యొక్క కథల్ని. తర్వాత వచ్చేసరికి ఇవి కాకుండా మనకు ఆధ్యాత్మిక పరమైనటువంటి అర్థములు ఉన్నాయి. అంటే అమ్మవారు శైలపుత్రి ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఉపాసన చేయవలసి ఉంటుంది, ప్రతి ఒక్క ఆ దుర్గా స్వరూపానికి కూడా ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకానికి ఉపాసన మార్గం ఉంటుంది, దానికి సంబంధించినటువంటి మంత్రం ఉంటుంది. అటువంటివి కూడా ఉంటాయి. అది దైవిక పరమైనటువంటి అర్థం అంటారు. దీన్ని లెవెల్ 2 లో చెప్పుకుందాం. ఇక్కడ మాత్రం మామూలుగా పౌరాణిక పరమైనటువంటి అర్థం. అమ్మవారు హిమవత్రాజ పుత్రికగా పుట్టి తర్వాత బ్రహ్మచర్యాశ్రమాన్ని స్వీకరించి తర్వాత తల్లిదండ్రులను ఒప్పించడానికి పరమేశ్వరుణ్ణి ఒప్పించి చంద్రఘంటా స్వరూపంగా, తర్వాత కూష్మాండాదేవిగా ఆవిర్భవించి, తర్వాత స్కంధమాతగా వచ్చి, తర్వాత కాత్యాయన మహర్షికి కూతురుగా వచ్చి కాళరాత్రిగా పరమేశ్వరుని చేత కాళ్యాన్ని పిలిపించుకొని తర్వాత మహాగౌరిగా ఆవిర్భవించి సిద్ధిదాత్రిగా పరమేశ్వరుల్లో అర్ధభాగం పొందుతున్నది. సిద్ధిదాత్రి మనకు పరమేశ్వరులు అర్ధభాగం పొందిందని చూపిస్తూ ఉంటాం కదా. అర్ధనారీశ్వర సాంపేజ గౌరార్థ శరీరకాళి అనేటువంటి దాంట్లో సిద్ధిదాత్రిగా అమ్మవారు పరమేశ్వరంలో అర్ధభాగాన్ని స్వీకరిస్తుంది. ఇక్కడితో మనకు నవదుర్గా స్వరూపం అనేటువంటిది పూర్తవుతుందండి. తర్వాత వచ్చేసరికి యోగ నవమాతృకా స్వరూపం అంటాం. యోగ నవమాతృకా స్వరూపం అంటే ఇప్పుడు ఇందులో మీకు అందరికీ తెలుసు మనకు సప్తమాతృకలు వచ్చేసరికి ఐంద్రి, వైష్ణవి, బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వారాహి వీళ్ళందరూ కూడా సప్తమాతృకలు అంటాం. ఇక్కడ గనక మీరు గమనిస్తే లక్ష్మీ చాముండ మనకు ఇద్దరు కలిపి మొత్తం 7 + 2 9 నవమాతృకా స్వరూపాలుగా చెప్పడం జరిగింది.
ఒక్కొక్క దేవతా స్వరూపంలో ఇక్కడ మనకు కవచంలో ఏం చెప్పారంటే ఆ దేవతా స్వరూపం ఎక్కడ దేనిపైన కూర్చొని ఉంటుంది, ఆ వాహనం ఏమిటి, అమ్మవారి యొక్క వాహనం ఏమిటి అనేటువంటి చెప్పారు. ఆ వాహనాలన్నీ పక్కన రాయడం జరిగింది. చాముండ ప్రేతం, ప్రేతం అంటే శవవాహన అయి ఉంటుంది. వారాహి మహిష వాహనం, ఐంద్రి గజవాహన అయి ఉంటుంది. మనకు ఇంద్రుడు ఉంటాడుగా, ఇంద్రుడిలో నుంచి ఆవిర్భవించింది కాబట్టి ఇంద్రుడు ఎటువంటి ఆయుధములు పట్టుకుంటాడో, ఇంద్రుడు ఎటువంటి వాహనాన్ని ధరిస్తాడో అటువంటి వాహనాన్ని అటువంటి ఆయుధాన్ని పట్టుకొని వస్తుంది కాబట్టి ఆవిడ కూడా ఇంద్రుడు గజారూఢుడు కాబట్టి అంటే ఐరావతాన్ని ఎక్కుతాడు కాబట్టి ఐంద్రి కూడా గజారూఢ అయి ఉంటుంది. అలాగే మీరు చూసుకోవచ్చు, విష్ణువు గరుడ వాహనం కాబట్టి వైష్ణవి గరుడ వాహని అయి ఉంటుంది. తర్వాత బ్రాహ్మి హంసవాహన, మాహేశ్వరి వృషము అండ్ వృషభము. తర్వాత వచ్చేసరికి కౌమారి శిఖి అంటే నెమలి. తర్వాత లక్ష్మి వచ్చేసరికి పద్మంలో కూర్చొని ఉంటుంది. తర్వాత ఈశ్వరి అంటే వృషవాహన, ఇక్కడ కూడా మనకు ఎద్దు. కాబట్టి ఈ విధంగా అమ్మవారు యోగ నవమాతృకా స్వరూపాలతో చెప్పడం జరిగింది. తరువాత వచ్చేసరికి వివిధ రకములైనటువంటి ఆయుధములు చెప్పడం జరిగిందంటే అమ్మవారు ధరించేటటువంటి ఆయుధములు. ఈ ఆయుధములన్నీ కూడా చేతన స్వరూపములై ఉంటాయి. శంఖము, చక్ర, గద, శక్తి, హలము. మీకు ఇవన్నీ తెలుసు. శంఖం మనకు తెలుసు, చక్రం మనకు తెలుసు, గద శక్తి అంటే బల్లెం వంటి ఆయుధం, హలము అంటే నాగలి, ముసలము అంటే రోకలి, తర్వాత కేటకము అంటే ఏంటంటే కవచం, ఇలా పట్టుకుని ఉంటారు కదా, డాలు పట్టుకుని ఉంటారు చూసారు అది. తోమరం అంటే గద వంటి పదార్థం ఉంటుంది, గద ఉంటుంది. ముందు వచ్చేసరికి ఒక గద లాగా ఉంటుంది, ఒక ఏట వాలుగా వచ్చేస్తుంది. ముందు వచ్చేసరికి లావుగా ఉంటుంది, వెనక్కి వచ్చేసరికి చాలా సన్నగా ఉండిపోతుంది, పట్టుకోవడానికి విలువగా. దాన్ని తోమరము అంటారు. తర్వాత పరశు అంటే గొడ్డలి. తర్వాత పాశము అంటే అక్కడ చేతిలో పట్టుకుంటూ ఉంటారు కదా, యమపాశము అంటారు, తాడు అని అర్థం. తర్వాత కుంతము, కుంతము అనేటువంటి దానికి అర్థం ఏంటంటే బల్యములోనే మనకు కత్తుల్లోనే కొన్ని రకాలు ఉంటాయి. కుంతము అనేటువంటిది ఇలా పట్టుకొని ఉంటారు, చిన్నగా ఉంటుంది అది, పట్టుకోవడానికి డాలు అది మాత్రం ఉంటుంది. అన్ని కూడా అమ్మవారు ధరించి ఉంటుంది కాబట్టి ఆయుధములన్నీ కూడా మాకు రక్షణ చేయాలి అని మనం ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవీ కవచంలో. నేను ఇంకా స్తోత్రం చెప్పేటప్పుడు ఇంకా పూర్తిగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. తర్వాత వచ్చేసరికి దిక్కులండి, మనకు అష్ట దిక్కులు, తర్వాత ఊర్ధ్వము అంటే పైన భాగము, తర్వాత అధస్సు కింది భాగం, ఇవన్నీ కూడా మనకు రక్షణ కలగాలని ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాం. తర్వాత స్థూల దేహం ఏదైతే ఉందో శిఖ దగ్గర నుంచి ప్రారంభం చేస్తాం. శిఖ దగ్గర నుంచి పాపట, తర్వాత లలాటము, తర్వాత కనుబొమ్మల మధ్యము, తర్వాత నాసిక, కన్నులు అన్ని కూడా అన్నిటి యందు రక్షణ కలగాలి అనేటువంటిది మనం ఇక్కడ ప్రార్థన చేస్తాం అమ్మవారిని. ఇది స్థూల దేహ రక్ష అంటాం అన్నట్టు. ఈ స్థూల దేహంలోని మన దాంట్లో చూడండి ఒకసారి పద్మకోశం అంటారు, పద్మకోశ ప్రతీకాశం అనేటువంటి పాటలు. పద్మకోశం అనేటువంటిది సామాన్య సంస్కృతంలో అర్థం తీసుకుంటే ఊపిరితిత్తులండి. తర్వాత కఫము, కాలిగోడ్లు అన్ని కూడా సంధిబంధములు అన్ని కూడా రక్షణ కలగాలి అని చెప్పేసి మనం ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాం. తర్వాత సూక్ష్మ శరీరము, సూక్ష్మ శరీరంలోకి వచ్చేసరికి అహంకారము, మనస్సు, బుద్ధి, చిత్తము ఉంటాయి. తర్వాత ప్రాణ, అపాన, ధ్యాన, ఉదాన, సమాన, ఇవన్నీ మనకు తెలుసు. పంచ ప్రాణములు అంటాం వాయువుల్లో. ప్రాణ, అపాన, ధ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కుక్ర, దేవదత్త నుంచి 10 వాయువులు ఉంటాయి. ఆ వాయువులు కూడా మనకు ఆ వాయువుల ఎందుకు కూడా అమ్మవారు మనం రక్షణ చేయాలని ప్రార్థన చేస్తాం. తర్వాత రస, రూప, గంధ, శబ్ద, స్పర్శలు ఉంటాయి. తర్వాత గుణములు, త్రిగుణములు. ఈ త్రిగుణములు కూడా మనకు రక్షణ చేయాలి. ఇవన్నీ కూడా మనకు ప్రాధానిక రహస్యం, ఒక రహస్యం చెప్పుకుంటామండి. అప్పుడు వీటిని ఉత్పత్తి ఎలా కూడా చెప్పుకుంటాం. ఆ రహస్యంలో సృష్టి రహస్యం వస్తుంది. అసలు ఈ అహంకారం ఎలా పుట్టింది, మనస్సు ఎలా పుట్టింది, బుద్ధి ఎలా పుట్టింది అనేది కూడా అక్కడ చెప్తాం. తరువాత ఈ స్తోత్రం చేయడం వల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఏమిటి అని చెప్పారు అంటే ఆయువు వృద్ధి చెందుతుంది. తర్వాత ధర్మమునందు అనురక్తి కలుగుతుంది. తర్వాత వచ్చేసరికి కీర్తి పెరుగుతుంది. తర్వాత ధనం అనేటువంటిది లభిస్తుంది. తర్వాత విద్య లభిస్తుంది. తర్వాత గోత్రమునందు రక్షణ వస్తుంది. అంటే ఆ గోత్రం అనేటువంటిది అవిచ్ఛిన్నంగా కొనసాగాలి మనకి ఎప్పుడు కూడా. ఎప్పుడు గోత్రం అనేటువంటిది ఆగిపోకూడదు. గోత్రం అవిచ్ఛిన్నంగా కొనసాగాలి అంటే పుత్రపోత్రులతో అభివృద్ధి చెందాలి. అటువంటి గోత్ర రక్షణ జరగాలి అన్నా కానీ మనం స్తోత్ర పారాయణ అనేటువంటిది చేస్తూ ఉంటాం. పశు రక్షణ జరగాలి అన్న, మన ఇంట్లో ఉండేటటువంటి పశువుల రక్షణ జరగాలి అన్న, పుత్రుల రక్షణ జరగాలి, ఆ పుత్రులకు కూడా ఎటువంటి ఆపదలు కలగకూడదన్న ఈ కవిచ పారాయణ చేస్తూ ఉంటాం. తర్వాత భాగ్యను రక్షణ చేయడం అయినా కానీ, తర్వాత మనం పథం అంటే మార్గము, మనం వెళ్ళేటటువంటి మార్గమునందు ఎటువంటి ఆపదలు కలగకుండా ఉండాలంటే కూడా ఈ కవచ పారాయణ చేసి బయలుదేరడం అనేటువంటిది అవసరం.
రాజద్వారమునందు వెళ్ళేటప్పుడల్లా ఈ మహత్ శ్లోకం అని చెప్పాక ఆ మహత్ శ్లోకాన్నైనా పారాయణ చేసుకొని వెళ్ళడం అనేటువంటిది ఉత్తమమైనటువంటి విధానము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది దేవీ కవచంలో ఉండేటటువంటి ఒక స్ట్రక్చర్ అండి, అంటే ఓవరాల్ గా. తర్వాత మనం ఒకసారి దేవీ కవచాన్ని చదివి చూపిస్తాను, ఒక్కడైనా కావాల్సి వచ్చిన దగ్గర వ్యాఖ్యానం చేస్తాను. ఓం నమశ్చండికాయ. ఇప్పుడు స్వామి మనం కొంచెం న్యాసం జూమ్ చేస్తారా? చేస్తున్నాం. ఓం కొంచెం జూమ్. అస్య శ్రీ చండీ కవచస్య బ్రహ్మ ఋషి అనుష్టుప్ ఛందః చాముండా దేవత అంగన్యాసోక్త మాతరో బీజం దిగ్బంధ దేవతా తత్వం. ఇది శ్రీ జగదంబా ప్రీత్యర్థే సప్తశతీ పాఠాంగత్వేన జపే వినియోగ. ఇక్కడ నమస్కారం ముద్ర. ఇది శ్రీ జగదంబా ప్రీత్యర్థే సప్తశతీ పాఠంగత్వేన జపే వినియోగ అనే దగ్గర నమస్కారం ముద్ర చేస్తూ ఉంటాం. తర్వాత నమశ్చండికాయ మార్కండేయ వాచ, ముందే చెప్పాను, అతి రహస్యమైనటువంటి ఎల్లప్పుడూ రక్షణ చేయగలిగినటువంటి గొప్పనైనటువంటి మంత్రాన్ని నాకు ఉపదేశం చేయమని మార్కండేయ మహర్షి బ్రహ్మగారిని అడగడం జరిగింది. బ్రహ్మగారు ఈ మహామంత్రాన్ని, అంటే ఇప్పుడు ఉండేటటువంటి దాన్ని చెప్తున్నారు. చెప్పండి శంకరరావు గారు.